గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం 10th క్లాస్ బయాలజీలో ఏ చాప్టర్స్ ఉంటాయి వాటి యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం అన్ని టాపిక్ వైజ్ వెళ్ళడం కన్నా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, పిల్లలకి ఏవైతే ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఉపయోగపడతాయి ఆ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేద్దామని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం అని చెప్పేసి న్యూట్రిషన్ లెసన్ నుంచి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సరే, న్యూట్రిషన్ లెసన్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. అవి మీరు చక్కగా నేర్చుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, న్యూట్రిషన్ అనేది 2 టైప్స్: ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రాపిక్ న్యూట్రిషన్. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే స్వయం పోషణ. మొక్కలు ఉదాహరణ ఏంటి? ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయి? సన్లైట్ని రిసీవ్ చేసుకొని క్లోరోఫిల్లోని వాటి యొక్క గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ అంటారు, ఫోటోసింథసిస్ అంటారు. ప్లాంట్స్ అనేవి తమకు తాము ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటారు. హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువుల్లో క్లోరోఫిల్ ఉండదు కాబట్టి దానిలో స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. అవి ఏం చేస్తాయంటే మొక్కల మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మొక్కల మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క పోషణ నిర్వహించుకునే వాటిని హెటరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటారు. ఎగ్జాంపుల్ యానిమల్స్. ఓకే, ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ స్వయం పోషక జీవులు, మొక్కలు. వీటిలోనే ఏ విధంగా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి తెలుసుకున్నాం. ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. ఆ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కానీ 1 మార్క్స్లో కానీ కంపల్సరీగా ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇది మాత్రం చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ 6CO2 + 12H2O is raised to C6H12O6 + 6H2O + 6O2. The presence of light and chlorophyll. ఓకే, CO2 అనేది ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్న CO2 ప్లాంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ తోటి రియాక్షన్ చెంది లైట్ సమక్షంలో క్లోరోఫిల్లోని గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్షన్ చెంది లైట్ ప్రెజెన్స్లో క్లోరోఫిల్. ప్లాంట్లో పత్రహరితం ఉంటుంది కదా, పత్రహరితంలో మనకి హరితరేణువు తెలుసు కదా, హరితరేణువులు గ్రాణ, స్ట్రోమా ఉంటాయి. డబుల్ మెంబ్రేన్ ఉంటుంది. హరితరేణువులో గ్రాణం, ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రోమా, గ్రాణ. గ్రాణ థైలికాయిడ్స్, స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దీన్ని థైలికాయిడ్ అంటారు. స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రాణ థైలికాయిడ్స్ని గ్రాణ అంటారు. గ్రాణ దీనిలో సన్లైట్ అనేది ఏంటంటే, సన్లైట్ ఈ థైలికాయిడ్లోని సన్లైట్ పడడం వల్ల ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏటీపీ, NADPH అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన ఏటీపీ, NADPHలు స్ట్రోమాలోని గ్లూకోజ్ కింద ఫామ్ అవుతాయి. ఆ గ్లూకోజ్ అనేది ప్లాంట్స్ అనేవి ఆహారంగా తీసుకుంటాయి. అదేవిధంగా దాంతోపాటు మనకి ఇక్కడ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఆక్సిజన్, నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ కూడా రిలీజ్ అవుతాయి. క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, లైట్ రియాక్షన్ అంటారు దీన్ని. ఈ థైలికాయిడ్స్లో జరిగేదాన్ని లైట్ రియాక్షన్ అంటారు, స్ట్రోమాలో జరిగేదాన్ని డార్క్ రియాక్షన్ అని అంటారు. ఇప్పుడు మనం ఫోటోసింథసిస్లోని క్లోరోప్లాస్ట్లోని అవుట్లైన్స్ చెప్పాను మీకు. లైట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, డార్క్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, మన గ్లూకోజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది మీకు షార్ట్కట్లో చెప్పాను. ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ డిఫరెన్సెస్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. వాట్ ఈజ్ లైట్ రియాక్షన్, వాట్ ఈజ్ డార్క్ రియాక్షన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్.
4 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతాయి ప్లాంట్స్లో అనేది మనం చూద్దాం. ఫస్ట్ టీఎస్ ఆఫ్ లీఫ్ చూసాం అనుకోండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, మనకి టాలిసైడ్ ప్యారెంకైమా, స్పాంజీ ప్యారెంకైమా అని ఉంటాయి మీసోఫిల్ సెల్స్లో. లీఫ్ తాలూకా టీఎస్ తీసినట్టయితే దానిలో డాట్ లైక్ స్ట్రక్చర్స్లో మనకి టెక్స్ట్ బుక్లో చూపిస్తుంది. టీఎస్ ఆఫ్ లీఫ్లో డాట్ లైక్ స్ట్రక్చర్స్లో ఉన్నాయి కదా, వాటిని క్లోరోప్లాస్ట్ అంటారు. దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. దీనిలోని చూసారు కదా, మధ్యలోని థైలికాయిడ్స్ ఉంటాయి. థైలికాయిడ్స్ ఒక దొంతల లాంటి నిర్మాణం కలిగి ఉంటాయి. దీని అంతటిని కలిపి గ్రానా అంటారు. మధ్యలో ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని స్ట్రామా అంటారు. ఓకే, ఈ గ్రానాలో జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా లైట్ రియాక్షన్. గ్రానాలో జరిగేది లైట్ రియాక్షన్, ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ స్ట్రామాలో జరిగేది డార్క్ రియాక్షన్. ఈ లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్స్ వలన మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. లైట్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఎసిమిలేటరీ పవర్స్ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత ఆ ఏర్పడిన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు డార్క్ రియాక్షన్లో ఉపయోగపడి గ్లూకోజ్ కింద ఫామ్ అవుతాయి. ఈ డార్క్ రియాక్షన్ కనుక్కున్నది ఎవరు? మెల్విన్ కెల్విన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది మెల్విన్ కెల్విన్కి డార్క్ రియాక్షన్ కనుక్కున్నాడు. అయితే ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనకి గ్రానాలోని లైట్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుందని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సన్లైట్ అనేది డైరెక్ట్గా సన్లైట్ ఈ గ్రానాలోని థైలికాయిడ్ మెంబ్రేన్ మీద పడడం వల్ల ఈ ఫోటాన్ అంటారు. సన్లైట్ ఏంటంటారు? ఈ కణాలు, కాంతి కణాలను ఫోటాన్లు అని అంటారు. ఈ ఫోటాన్లు ఈ గ్రానాలో ఉన్న క్లోరోఫిల్ అనేది అబ్జర్వ్ చేసుకుని యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో చూడండి, క్లోరోఫిల్ అబ్జార్బ్స్ ఫోటాన్స్, కాంతి కణాలే. ఓకే, కాంతి కణాలు ఏమంటాం? ఫోటాన్స్ అంటాం. ఈ ఫోటాన్స్ ఏం చేస్తాయంటే ఈ థైలికాయిడ్లో ఉన్న క్లోరోఫిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో, టెక్నాలజీ. తర్వాత అక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, నీటి అణువు అనేది ఇక్కడ కాంప్లెక్స్ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ కాంప్లెక్స్. దానిలో ఏంటవుతుందంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరుగుతుంది. దాన్ని హిల్ రియాక్షన్ అంటారు. H2 అనేది H+ గాను OH- గాను బ్రేక్ అవుతుంది అన్నమాట. దీన్ని ఫోటోలైసిస్ అంటారు. లైసిస్ అంటే బ్రేక్ డౌన్, ఫోటో అంటే లైట్. లైట్ వల్ల ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అవుతుంది. దీన్ని ఫోటోలైసిస్ అంటారు. కనుక్కున్నది హిల్ అనే సైంటిస్ట్. హిల్ రియాక్షన్ అంటారు. H2O H+ అయాన్లు గాను OH- అయాన్లు గాను విడిపోతుంది. ఇది సెకండ్ స్టెప్. స్టెప్ 2. స్టెప్ 3లో ఏమవుతుందంటే ఇక్కడ విడుదలైన OH అయాన్లు ఉంటాయి కదా, OH అయాన్లు ఏం చేస్తాయంటే వాటర్ ఈ చాలా రియాక్షన్స్ జరిగి మళ్ళీ ఈ OH అయాన్స్ రియాక్షన్స్ జరిగి H2O గాను ఆక్సిజన్ గాను విడిపోతుంది. H2O ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది అనమాట OH అయాన్స్. ఇక్కడ రిలీజ్ అయిన H+ అయాన్స్ ఉన్నాయి కదా, ఈ H+ అయాన్ ఏం చేస్తుందంటే సింథసిస్ ఆఫ్ ATP అండ్ NADPH. ATP అండ్ NADPH. ATP NADPH ఏమంటారంటే ఎసిమిలేటరీ పవర్స్ అంటారు. ఈ ATP NADPH అనేవి ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. అడుగుతారు మనకి, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ అని అడుగుతారు. ATP అండ్ NADPH. ఈ ATP NADPH అనేవి అంచు పదార్థాలుగా ఏర్పడతాయి లైట్ రియాక్షన్లో. ఇవి ఏమవుతాయంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి? డార్క్ రియాక్షన్. ఆ డార్క్ రియాక్షన్లో ATP NADPHలు ఉపయోగించుకొని గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది, తయారవుతుంది. ఆ గ్లూకోజ్ అనేది తయారవడం అనేది డార్క్ రియాక్షన్ జరుగుతుంది. ఆ గ్లూకోజ్ ప్లాంట్స్ అనేది ఫుడ్ కింద యూటిలైజ్ చేసుకుంటాయి. ఇది మీకు స్క్రీన్ షాట్ తీస్తాను. మీకు ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, సరే. లైట్ రియాక్షన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏమని చెప్పాను? ATP అండ్ NADPH. ATP అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. NADPH అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఈ రెండు అబ్రివేషన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తాయి. వాట్ ఈస్ ద ATP, వాట్ ఈస్ NADPH అని చాలా ఇంపార్టెంట్.
ATP అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, NADPH అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకే, అయితే మరొకసారి నేను చెప్తాను లైట్ రియాక్షన్ గురించి విధంగా చక్కగా క్లియర్గా షార్ట్కట్లో. లైట్ రియాక్షన్ని ఫోటోకెమికల్ ఫేజ్, లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ రెండు ఉంటాయి కదా, ఈ లైట్ రియాక్షన్ని మనం ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటాం. ఫోటోకెమికల్ ఫేజ్ అంటే ఫోటాన్స్ని రిసీవ్ చేసుకొని కెమికల్ ఎనర్జీ కింద మారుతుంది. దీనిలో ఆ కెమికల్ ఎనర్జీ కింద మారిన తర్వాత అసిమిలేటరీ పవర్స్ ఏంటంటే ఫామ్ అవుతున్నాయి, ATP అండ్ NADPH. ఈ ATP NADPH అసిమిలేటరీ పవర్స్ ఇంప్లై చేసుకొని డార్క్ రియాక్షన్ స్ట్రామాలో జరిగి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, లైట్ రియాక్షన్ ఫోటోకెమికల్ ఫేజ్ అనమాట. దీనిలో ఏంటంటే ఫోటాన్స్ని థైలికాయిడ్ క్లోరోఫిల్ అనేది తీసుకొని యాక్టివేట్ అయిన తర్వాత దీనిలో వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుంది, H+ గాను OH- గాను. దాన్ని హిల్ రియాక్షన్ అంటారు. దీనిలో రిలీజ్ అయిన OH- అయాన్లు ఏం చేస్తాయంటే వాటర్ని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. H+ అయాన్లు ఏం చేస్తాయంటే అసిమిలేటరీ పవర్స్ అయిన ATPని NADPHని ఫామ్ చేస్తాయి. ATP అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, NADPH అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. దీన్ని ఏమంటాం, లైట్ రియాక్షన్ అంటాం. ఇంతవరకు మనం లైట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డార్క్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డార్క్ రియాక్షన్ ఏమంటారంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఆర్ బయోసింథటిక్ ఫేజ్ అని అంటారు. డార్క్ రియాక్షన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, బయోసింథటిక్ ఫేజ్ అని అంటారు. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే స్ట్రామాలో జరుగుతుంది. గ్రానాలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, లైట్ రియాక్షన్ జరుగుతుంది. దీనిలో ఏంటి అన్ ప్రొడక్ట్స్ అని చెప్పుకున్నాం, ATP అండ్ NADPH. ఇక్కడ ఏర్పడిన ఎస్టిములేటరీ పవర్స్ అంటారు ATP NADPH. ఈ ATP NADPH అనేవి ఏమవుతాయంటే స్ట్రామాలోని యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ తోటి అవి ఇంటరాక్షన్ చెంది గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. చూద్దాం. ఇన్ దిస్ ఫేజ్ హైడ్రోజన్ ఆఫ్ NADPHలో హైడ్రోజన్ అనేది యూజ్డ్ టు కంబైన్ విత్ CO2. స్ట్రామాలో CO2 తోటి ఈ NADPH అనేది కంబైన్ అయ్యి ATP యొక్క ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సింపుల్గా అంతే, ఇంకేం లేదు. దీనిలో డార్క్ రియాక్షన్ అంటే ఏంటి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటారు, బయోసింథటిక్ ఫేజ్ అంటారు. ఇది స్ట్రామాలో జరుగుతుంది. ఈ ఫేజ్లో ఏమవుతుంది, NADPH తర్వాత హైడ్రోజన్ అనేది స్ట్రామాలో ఉన్న CO2 తోటి కంబైండ్ అయ్యి ATP యొక్క ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది. దిస్ సింథసిస్ యూజింగ్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ RUBP అండ్ ఎంజైమ్స్. ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ కూడా యూజ్ చేసుకుంటాయి, అది RUBP ఎంజైమ్స్. దిస్ ఈస్ ద డార్క్ రియాక్షన్. కంప్లీట్గా మరొకసారి చెప్తాను లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ TSF లీఫ్ తీసుకుంటాం. దీనిలోనేమో యాన్సైడ్ ప్యారెంకైమా, స్పాంజీ ప్యారెంకైమా ఉంటాయి సెల్స్, మీసోఫిల్ సెల్స్. సెల్స్ మధ్యలో డాట్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని క్లోరోప్లాస్ట్ అంటారు. ఆ క్లోరోప్లాస్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలోని మెయిన్ గ్రానా, స్ట్రామా అనే రెండు భాగాలు ఉంటాయి. గ్రానా అంటే థైలికాయిడ్లన్నీ కలిపి ఒక దొంతరగా ఏర్పడితే దాన్ని గ్రానా అంటారు. అర్థమవుతుందా? మధ్యలో ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ని స్ట్రామా అంటారు. గ్రానాలో జరిగేది లైట్ రియాక్షన్, కాంతి చర్య. స్ట్రామాలో జరిగేది నిష్కాంతి చర్య లేదా డార్క్ రియాక్షన్. కాంతి అనేది ఫోటాన్ రూపంలో గ్రానాలోని థైలికాయిడ్ మీద పడినప్పుడు అది యాక్టివేట్ అయ్యి దానిలో ఉన్న వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతుంది. H2 అనేది H+ గాను OH- గాను. ఈ OH- అనేది మళ్ళా అనేక రియాక్షన్స్ జరిగి వాటర్ గాను ఆక్సిజన్ గాను తయారవుతుంది. దానిలో H+ అయాన్లన్నీ కూడా ATP NADPHని సంశ్లేషణ చేస్తాయి. ఈ ATP NADPHని అసిమిలేటరీ పవర్స్ అంటారు. ఈ ఏర్పడిన ATP NADPHలు ఏంటంటే కాంతి చర్యలో అంత్య ఉత్పన్నాలు. వీటిని డార్క్ రియాక్షన్లో ఉపయోగించుకుని గ్లూకోజ్ అనేది తయారవుతుంది. డార్క్ రియాక్షన్ ఏమంటారు,
దాన్ని ఏమంటారు? ఫోటోకెమికల్ ఫేజ్ అంటారు కాంతి చర్యని. నిష్క్రాంతి చర్య ఏమంటారు? బయోసింథటిక్ ఫేజ్ అంటారు. డార్క్ రియాక్షన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని అంటారు, బయోసింథటిక్ ఫేజ్ అంటారు. అయితే ఇది ఏం జరుగుతుందంటే కాంతి చర్యలో ఏర్పడిన అంచు పదార్థాలైన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు నిష్క్రాంతి చర్యలో ఉపయోగపడతాయి. ఎలా అంటే ఎన్ఏడిపిహెచ్లో హైడ్రోజన్ అనేది CO2 స్ట్రామాలో ఉన్న CO2 తోటి ఏటీపీ ఎనర్జీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. మధ్యలో ఏంటంటే ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ RUBP ఎంజైమ్స్ కూడా ఉపయోగపడతాయి ఈ గ్లూకోజ్ అనేది సంశ్లేషణ జరగడం కోసం. దీన్ని డార్క్ రియాక్షన్ అంటారు. క్లాస్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం తెలుసుకున్న టాపిక్స్ ఏంటంటే న్యూట్రిషన్ లెసన్లో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏమిటి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఉదాహరణ ఏంటి, దానిలో టాపిక్ ఫోటోసింథసిస్ అంటే ఏమిటి, దాని ఈక్వేషన్ ఏంటి, ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దానిలో కాంతి చర్య లైట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, డార్క్ రియాక్షన్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ వీటితో పాటు మళ్ళీ లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ మధ్య భేదాలు కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్, ఈ కాన్సెప్ట్ని ఆ విధంగా కూడా అడుగుతారు. కాబట్టి మన ఈ టాపిక్స్ అన్నీ ఇప్పుడు కవర్ అయ్యాయి. మనం ప్రతి చాప్టర్లోనే కొద్ది టఫ్ కాన్సెప్ట్స్ ఏవే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ న్యూట్రిషన్ లెసన్లోని CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.